ఇక లేటెస్ట్గా మరొక సంచలనమైన సర్వే ఏంటంటే రేస్ అనే మరొక సర్వే ఈరోజే అంటే కొన్ని నిమిషాల క్రితమే ఇచ్చింది. ఒకసారి ఈ సర్వే రిపోర్ట్ను కూడా డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రేస్ సర్వే కూడా గతంలో అంటే చాలాసార్లు ఇప్పటికే అంటే జనవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి, ఇది మూడోసారి సర్వే అంచనా ఇచ్చారు. వాళ్ళు గతంలో ఎట్లా ఇచ్చిర్రు, అప్పట్లో వాళ్ళు ఇచ్చిన స్థానాలు ఏవి, ఏ పార్టీకి ఎడ్జ్ ఉందనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మొత్తం 50 పేజీల రిపోర్ట్ ఇది. సో ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ ఆంధ్రప్రదేశ్ రేస్ పోల్ సర్వే 2024 యాజ్ అండ్ 16/4/2004. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 132 నుంచి 135 స్థానాలు వచ్చే అవకాశం ఉంటే కూటమికి 37 నుంచి 42 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ది అబోవ్ సర్వే ఈజ్ కండక్టెడ్ టిల్ 16th April 2024. అంటే నిన్నటి వరకు వీళ్ళు సర్వే కండక్ట్ చేసి ఈరోజు ఇచ్చారనమాట. ఇక వీళ్ళ సర్వే అంచనా ప్రకారం అంటే కొన్ని కీన్ అబ్జర్వేషన్స్ ఇందులో ఏమున్నాయంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అని చెప్తే 54% మంది బాగుంది అని చెప్పారు. 26% మంది పర్వాలేదని చెప్పారు. కేవలం 16% మంది మాత్రమే బాగోలేదని చెప్పారు. 4% మంది మాత్రం చెప్పలేం, అన్డిసైడెడ్ అంటారనమాట వీళ్ళను. సో 4% మంది మాత్రం ఎటు తేల్చుకోలేక పోయిరనమాట. ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారని అంటే 61% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారంట. 31% మంది చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఇతరులు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్, వైఎస్ షర్మిల, పురేంద్రేశ్వర్ లాంటి వాళ్ళను తీసుకుంటే 8% మంది మాత్రమే ఇతరులు సీఎం అయితే బాగుంటుందని చెప్పి రేస్ సర్వేలో తేలిందట. ఇక వీళ్ళు అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ ఏంటంటే నోట్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ దిస్ త్రూ క్వశ్చనైర్ హ్యాస్ ఇల్యూమినేటెడ్ ఓటర్ ప్రిఫరెన్సెస్ కన్సర్న్స్ అండ్ ది కరెంట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ది ఎలక్షన్ అప్రోచ్. As an essential component of our survey for the Andhra Pradesh Assembly elections in 2024, we have carefully constructed a questionnaire to gather insights on various influential factors. These includes వీళ్ళు అంటే కొన్ని కీలకమైన క్వశ్చన్స్ పెట్టుకొని ప్రజల అభిప్రాయాన్ని, ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇన్కంబెంట్ సీఎం పర్ఫార్మెన్స్, ప్రస్తుత ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని అడిగితే పబ్లిక్ పర్సెప్షన్ ఆన్ ఇన్కంబెంట్ సీఎం బేస్డ్ ఆన్ లాస్ట్ 5 years గవర్నెన్స్, ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉందన్న దాని మీద వీళ్ళ క్వశ్చనైర్ సాగింది. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, సంక్షేమ పథకాలు ఏ విధంగా సాగిందన్న దాని మీద వీళ్ళ సర్వే కొనసాగిందట. అసెస్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్ రిగార్డింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ది స్టేట్. టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ అలయన్స్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఒపీనియన్స్ ఆన్ ది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ది భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఈజ్ ఫర్మిడబుల్ అలయన్స్ ఆర్ ప్రీ ఎలక్టోరల్ అలయన్సెస్ అని చెప్పి అంటే కూటమి కట్టిన తర్వాత 3 పార్టీల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందన్న దాని మీద కూడా వీళ్ళు క్వశ్చనైర్ తయారు చేసుకొని జనాల అభిప్రాయాన్ని తీసుకున్నారంట. ఇన్కంబెంట్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉందన్నది కూడా వీళ్ళు అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఎలక్టర్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఆన్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ అండ్ హిస్ అవైలబిలిటీ. ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నాడా, తాలూకాలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందన్నది వీళ్ళు ఆరాధించే ప్రయత్నం చేశారు. ఈ లెక్కన వీళ్ళ రిపోర్ట్ ఏంటంటే పల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 యాజ్ ఆన్ 22/03 అంటే మార్చి 22 నుంచి 16 ఏప్రిల్ వరకు వీళ్ళు శాంపిల్స్ కండక్ట్ చేశారు. ఇందులో తేలింది ఏంటంటే 2023 మార్చ్ 2024లో ఒక సర్వేను విడుదల చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీకి 48.3% ఓట్ షేర్ ఉండగా ఇప్పుడు అది 50.8% అంటే 2.5% ఓట్ షేరు జస్ట్ ఎంత ఈ నెల రోజుల లోపలనే పెరిగిందంట వీళ్ళ సర్వేలో. ఇక కూటమికి వచ్చేస్తే 44.8% గతంలో అంటే మార్చి 23న వీళ్ళు రిలీజ్ చేసిన సర్వేలో ఇంత ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు 43.3% ఓట్ షేరుకు తగ్గింది. అంటే ఇంచుమించు 1.5% ఓట్ షేరు కూటమికి తగ్గింది. దీనికి పలు కారణాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు బీజేపీ ఎప్పుడైతే కూటమిలో చేరిందో సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి అంశాలు కావచ్చు ముస్లిం ఓటు బ్యాంకును పూర్తిగా దూరం చేసినట్టయింది. అలాగే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా
పలువురు బీజేపీ కీలక నేతలు మాట్లాడుతుండడం కూడా మైనార్టీ ఓటర్లను దూరం చేసిందట. ఇక అదర్స్ వచ్చేసి 2% అంటే ఏం తేడా ఏం లేదు. ఇక కాంట్ సేవ్ ఓటింగ్ ఆన్ బ్యాండ్ వాగన్ ఎఫెక్ట్. గతంలో అంటే మార్చి 23న ఇచ్చిన సర్వేలో 4.9% ఓటర్లు ఎటు తేల్చుకోలేము, ఇప్పుడే చెప్పలేమని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3.9% అంటే 1% ఓటర్లు ఎవరికి ఓటేయాలన్నది డిసైడ్ చేసుకున్నారు అనమాట. 1% ఓటర్లు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వే రిపోర్టు వెల్లడిస్తోంది అన్నట్టు. ఇక గతంలో వీళ్ళు ఇచ్చిన అంటే మార్చి 23వ తారీఖున వీళ్ళు రిలీజ్ చేసిన సర్వే అంచనాలు ఎట్లుండే అంటే వైఎస్ఆర్సీపీకి 48.3% ఓట్ షేర్ ఉంటే కూటమికి వచ్చేసి 44.80% ఓట్ షేర్ ఉండే. తేడా వచ్చేసి 4.5% తేడా ఉండే. ఇప్పుడు అంటే ఈ రోజు వరకు వచ్చిన సర్వే అంచనా ప్రకారం 50.8% వైఎస్ఆర్సీపీకి ఉంటే 43.3% కూటమి వైపు ఉన్నారంట. అంటే ఇంచుమించు 2.5% ఓట్ షేరు వైఎస్ఆర్సీపీకి పెరగగా 1.5% ఓట్ షేరు కూటమికి తగ్గింది. ఇక వీళ్ళు కొద్దిగా వెరైటీగా అంటే అందరు ఇస్తున్నట్టు కాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్నది డీటెయిల్గా ఇచ్చారనమాట. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 5 వైసీపీ గెలవబోతుంది, 2 కూటమి గెలవబోతుంది. విజయనగరం జిల్లాలోని 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే కూటమికి 1 వచ్చే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఇక విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా 3 కూటమి అభ్యర్థులకు అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంటు స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే 4 కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అరకులో 7కి గాను 7 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కాకినాడలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటే 3 కూటమికి ఎడ్జ్ ఉంది. అమలాపురంలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 3 వైఎస్ఆర్సీపీకి 4 కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక రాజమండ్రిలో 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఛాన్స్ ఉంటే 1 దాంట్లో మాత్రమే కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక నర్సాపురం పార్లమెంటరీ పరిధిలో 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు విజయావకాశాలు ఉంటే 3 కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. ఇక ఏలూరులో 7 వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపుతున్నారట. ఇక మచిలీపట్నంలో 7కి గాను 5 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతుంటే 2 మాత్రమే కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంటే 1 దాంట్లో మాత్రం కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో మాత్రం వైసీపీకి అంటే కొంత నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు వీళ్ళు గుర్తించారనమాట. 7కి గాను 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే 4 కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉంటే 2 మాత్రం కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 4 వైసీపీ 3 కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. ఒంగోలులో 7 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు గెలవబోతున్నారు. నెల్లూరులో 7 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు గెలిచే అవకాశాలు ఉంటే 1 స్థానంలో మాత్రం కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. తిరుపతిలో 7 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇందులో 1 కూడా కూటమికి వచ్చే అవకాశం లేదు. చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో 7కి గాను 6 వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటే 1 దాంట్లో మాత్రం కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక రాజంపేటలో 7 వైఎస్ఆర్సీపీ, కడపలో 7 వైఎస్ఆర్సీపీ, 1 మాత్రం కూటమి అభ్యర్థులకు. కర్నూలులో 7 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. నంద్యాలలో 7 వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండగా 1 స్థానంలో మాత్రం కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. ఇక హిందూపూర్ పార్లమెంటరీ పరిధిలో 7 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 1 స్థానంలో కూటమికి ఛాన్స్ ఉంది. అనంతపూర్లో 7 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారన్నది వీళ్ళ అంచనా. ఈ లెక్కన మొత్తం 175 స్థానాలకు గాను 137 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 38 స్థానాలు కూటమి అభ్యర్థులకు ఛాన్స్ ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా వీళ్ళు గతంలో అంటే 3 సర్వేలు ఇచ్చినారని చెప్పినాం కదా. జనవరి 7వ తారీఖున 1 సర్వే వచ్చింది, మార్చి 22న 1 సర్వే వచ్చింది, ఇప్పుడు 3వ సర్వే. ఇక్కడ వీళ్ళు అంటే గతంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఇప్పుడు అవి ఎవరి వైపు మారినాయి అన్నది క్లియర్గా కూలంకషంగా ఇచ్చారనమాట. అందులో కూడా ఏ క్యాస్ట్ల ప్రభావం ఉంటుంది అన్నది కూడా వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇచ్చాపురం
జనవరిలో టీడీపీ గెలుస్తుందని చెప్పిర్రు, మార్చిలో అది వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులు ఎవరంటే బెందలం అశోక్ టీడీపీ, ప్రియా విజయ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ప్రభావితం చేయగల కులాలు ఏంటంటే కొంపర, రెడ్డిక యాదవ, అగ్నికుల క్షత్రియ, కళింగ, వాడబలిజ. ఈ కులాలు ఈ అసెంబ్లీ స్థానాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఇక పలాసలో వైఎస్ఆర్సీపీ అనే చెప్పిండ్రు, 3 సార్లు కూడా అధికార పార్టీకే రేస్ సర్వే అంచనా ఇచ్చిందనమాట. ఇక్కడ సీదిరి అప్పర్రాజు వైఎస్ఆర్సీపీ, గౌతు శిరీష టీడీపీ అభ్యర్థి. ఇక్కడ పల్లి, యాదవ, వాడబలిజ, కళింగ, సవర, కాపు సవరాస్ ఈ సామాజిక వర్గాలు ఇక్కడ ప్రభావితం చేయబోతున్నారంట. ఇక టెక్కలి విషయానికి వస్తే 3 సార్లు అంటే కూటమి కట్టక ముందుకు కూటమిలో జనసేన చేరిన తర్వాత 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పి చెప్పిందనమాట. దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ, కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గెలవబోతున్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభావితం చేయగల సామాజిక వర్గాలు ఏంటంటే కళింగ, యాదవ, కొంపర, రెడ్డిక, పోలినాట, వలుమ, మాల ఈ సామాజిక వర్గాలు టెక్కలిని ప్రభావితం చేయబోతున్నాయి. ఇక పాతపట్నం విషయానికి వస్తే గతంలో అంటే జనవరిలో వచ్చిన సర్వేలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని, తర్వాత మార్చిలో వచ్చిన సర్వేలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తారని, ఇప్పుడు మాత్రం వైసీపీ వైపు మారిపోయింది సమీకరణం అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారన్నమాట. వైసీపీ అభ్యర్థి ఏమో రెడ్డి శాంతి, మామిడి గోవిందరావు టీడీపీ అభ్యర్థి. ఇక్కడ ప్రభావితం చేయగల సామాజిక వర్గాలు ఏంటంటే తూర్పు కాపు, గాజుల కాపు, సవరాస్, కాపు సవరాస్ అండ్ మాల సామాజిక వర్గాలు పాతపట్నాన్ని రూల్ చేయబోతున్నాయంట. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతుంది. ధర్మాన ప్రసాదరావు అక్కడ గెలిచే అభ్యర్థి అని చెప్పి ముందే డిసైడ్ చేశారు. అక్కడ ఆయనకు అపోనెంట్గా గోండు శంకర్ టీడీపీ అభ్యర్థి అనమాట. ఇక్కడ ప్రభావితం చేయగల సామాజిక వర్గాలు వచ్చేసి పోలినాటి వెలమ, శ్రీ సాయన్, వాడబలిజ, కళింగ, యాదవ ఈ కులాలు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఇక ఆమ్దాల వలస 3 సార్లు కూడా అంటే జనవరి, మార్చు, ఇప్పుడు లేటెస్ట్ సర్వే 3 కూడా తమ్మినేని సీతారాం ఓడిపోతారని చెప్పి వీళ్ళ అంచనా. కూన రవికుమార్ అక్కడ గెలుస్తాడు. కళింగ, తూర్పు కాపు, గాజుల కాపు, కింటల కళింగ, మాల, కాపు ఈ సామాజిక వర్గాలు ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారంట. ఇక ఎచ్చెర్ల గతంలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి జనవరిలో చెప్పారు. అయితే మార్చి నాటికి ఇప్పుడు ఈ 2 సర్వేలలో వచ్చేసరికి మొత్తంగా వైసీపీ వైపు మారిపోయింది. ఇక్కడ గొర్లె కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. కలిశెట్టి అప్పలనాయుడు ఇక్కడ బీజేపీ అంటే బీజేపీకి ఎప్పుడైతే ఈ సీట్ పోయిందో అప్పుడే వైఎస్ఆర్సీపీ వైపు ఇది మొగ్గు చూపుతుంది అనమాట. ఇక కళింగ, తూర్పు కాపు, గాజుల కాపు, కింతల కళింగ, మాల, కాపు సామాజిక వర్గాలు ఎచ్చెర్లలో అత్యధిక ఓటు బ్యాంక్ అనమాట. ఇక నరసన్నపేట విషయానికి వస్తే 3 సార్లు కూడా వైసీపీ అభ్యర్థులే ధర్మాన కృష్ణదాసే గెలుస్తాడని చెప్పి ఇక్కడ వీళ్ళ అంచనా. బొగ్గు రమణమూర్తి టీడీపీ అభ్యర్థి. ఇక్కడ ఏంటంటే పోలినాటి వెలమ, కళింగ, శ్రీ సాయన్, తూర్పు కాపు, గాజుల కాపు సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్నారు ఇక్కడ. ఇక రాజాం విషయానికి వస్తే 3 సార్లు వైఎస్ఆర్సీపీకే వీళ్ళు ఇచ్చారనమాట. తాలే రాజేష్ వైఎస్ఆర్సీపీ, కొండ్రు మురళీమోహన్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి అనమాట. ఇక్కడ తూర్పు కాపు, గాజుల కాపు, మాల, కాపు, తెలగ, యాదవ సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇక పాలకొండలో కూడా 3 సార్లు వైఎస్ఆర్సీపీకే వచ్చిందనమాట. ఇక్కడ ఎప్పుడైతే అంటే నిమ్మక జయకృష్ణ టీడీపీ నుంచి జేఎస్పీ కండువ కప్పుకొని జనసేన అభ్యర్థిగా మారాడు, అక్కడ మొత్తంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనమాట. విశ్వరాయ్ కళావతికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇక్కడ తూర్పు కాపు, గాజుల కాపు, సవరాస్, కాపు సవరాస్, జాతపాస్, మాల, కాపు సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్నారు. కురుపాం విషయానికి వస్తే కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. పాముల పుష్పశ్రీవాణి ఇక్కడ గెలిచే అభ్యర్థి అని చెప్పి వీళ్ళు 3 సార్లు డిసైడ్ చేశారు. తోయక జగదీశ్వరి ఇక్కడ టీడీపీ అభ్యర్థి అనమాట. ఇక్కడ జాతపాస్, కొప్పుల వెలమ, తూర్పు కాపు, గాజుల కాపు, సవరాస్, కొప్పుల సవరాస్, పైడి, పానో అనే సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్నారంట. ఇక పార్వతీపురం కూడా 3 సార్లు వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. బోనెల విజయ్ చంద్ర టీడీపీ అపోనెంట్ అనమాట. కొప్పుల వెలమ, కాపు, మాదిగ, యాదవ సామాజిక వర్గాలు ఇక్కడ అత్యధికంగా ఉన్నారని చెప్పి వీళ్ళ అంచనా. ఇక సాలూరు విషయానికి వస్తే ఇక్కడ 3 సార్లు అంటే జనవరిలో, మార్చిలో, ఇప్పుడు ఏప్రిల్లో 3 సార్లు కూడా పీడిక రాజన్న దొరనే గెలుస్తాడని చెప్పి చెప్తున్నారు. గుమ్మడి సంధ్యారాణి ఇక్కడ టీడీపీ అభ్యర్థి అనమాట. ఇక్కడ కొప్పుల వెలమ, తూర్పు కాపు, గాజుల కాపు, కొండదొరలు,
జాతపాసు మాల సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంక్గా ఉన్నారంట. ఇక బొబ్బిలి ముందు నుంచి అంటే జనవరిలో మార్చిలో ఇప్పుడు కూడా 3 సార్లు టీడీపీ అభ్యర్థికే ఇక్కడ ఛాన్స్ ఇచ్చారనమాట వీళ్ళు. అంటే ఆ అభ్యర్థి గెలుస్తారని చెప్పింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరంటే ఆర్వి శ్వేత చలపతి కుమార కృష్ణరంగారావు. ఈయనకు ప్రత్యర్థిగా సంబంగి వెంకట చిన అప్పల నాయుడు వైసీపీ అభ్యర్థి ఓడిపోతున్నాడు అనమాట. ఇక్కడ కొప్పుల వెలమ, తూర్పు కాపు, గాజుల కాపు, మాల, మాదిగ, యాదవ అత్యధిక సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఇక చీపురుపల్లి బొత్స సత్యనారాయణకు అల్టిమేట్గా స్వింగ్ ఉంటుంది. ఇక్కడ కిమిడి కళా వెంకటరావు ఓడిపోయే అభ్యర్థి అనమాట. తూర్పు కాపు, గాజుల కాపు, కాపు, మాల, యాదవ, చాకలి, రజక సామాజిక వర్గాలు అత్యధిక ఓటు బ్యాంక్గా ఉన్నారు. ఇక్కడ గజపతి నగరం విషయానికి వస్తే ఇక్కడ 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీకే ఈ సర్వేలో తేలిందనమాట. బొత్స అప్పల నర్సయ్య ఇక్కడ గెలిచే అభ్యర్థి అని చెప్పి చెప్తా ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి. తర్వాత తూర్పు కాపు, గాజుల కాపు, కొప్పుల వెలమ, మాల సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నాయి. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే 3 సార్లు కూడా అప్పల నాయుడు, బద్దుకొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి 3 సార్లు రేస్ సర్వే వాళ్ళు చెప్పారు. ఇక్కడ తూర్పు కాపు, గాజుల కాపు, యాదవ, కొంపర, రెడ్డిక, వాడబలిజ, తెనగ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నాయంట. ఇక విజయనగరం విషయానికి వస్తే గతంలో అంటే జనవరిలో టీడీపీ వైపు మొగ్గు ఉండేనంట. ఆ తర్వాత మార్చి నాటికి ఇప్పుడు ఏప్రిల్ నాటికి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారంట. కోలగట్ల వీరభద్రస్వామి ఇక్కడ గెలిచే అభ్యర్థి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేశారనమాట రేస్ సర్వే వాళ్ళు. పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, అశోక్ గజపతి రాజు కూతురు అనమాట. ఇవే ఓడిపోయే అభ్యర్థి అన్నట్టు. తూర్పు కాపు, గాజుల కాపు, యాదవ కాపు, మాల, వైశ్య సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నాయి ఇక్కడ. ఇక శృంగవరపు కోట విషయానికి వస్తే 3 సార్లు వైసీపీ అభ్యర్థులకే అవకాశం ఉందని చెప్పారు. కడుబండి శ్రీనివాసరావు ఇక్కడ గెలిచే అభ్యర్థి. ఆయనకు ప్రత్యర్థి కోళ్ళ లలిత కుమారి. ఇక్కడ తూర్పు కాపు, గాజుల కాపు, కొప్పుల వెలమ, మాల, యాదవ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నాయి. ఇక భీమిలి విషయానికి వస్తే గతంలో అంటే టీడీపీ జనసేన ఇక్కడ ఏంటంటే గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెప్పి ముందు ఒక అంచనా ఉండే, ఆయన ఉంటేనే గెలుస్తారని చెప్పి వీళ్ళ సర్వే అంచనా అనమాట. ఈయన యాక్చువల్గా విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేసి గతంలో గెలిచారు. ఆయన ఈసారి భీమిలి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడని చెప్పి అనుకున్నారు. సో ఫైనల్గా చంద్రబాబు గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడంతో భీమిలి టీడీపీకి మొగ్గుందని చెప్పి వీళ్ళ అంచనా. ఇక విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి 3 సార్లు వాళ్ళకే ఇచ్చారు. ఎంవివి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఓడిపోయే అభ్యర్థి, వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇక విశాఖపట్నం సౌత్లో గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తే అది ఇప్పుడు మార్చి నుంచి టర్న్ అయిపోయిందనమాట. వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. చెన్నుబోయిన శ్రీనివాసరావు జేఎస్పీకి కేటాయించడం ఇక్కడ మైనస్గా మారిందన్నది వీళ్ళ అంచనా. ఇక విశాఖపట్నం నార్త్ ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి అభ్యర్థి కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉందని చెప్పి వీళ్ళు గుర్తించారు. అయితే గంటా శ్రీనివాసరావు మారడంతో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. ఇక్కడ కమ్మిల కనపరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడంట. పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఓడిపోతున్నాడు. బీజేపీకి కేటాయించడం వల్ల జరుగుతున్న డ్యామేజ్ అనమాట ఇది. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే గతంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకున్నారు. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీందనమాట. ఆడారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. పీజీవీఆర్ నాయుడు ఓడిపోబోతున్నాడంట. గాజువాక విషయానికి వస్తే టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పి గతంలో చెప్పారు. అది ఇప్పుడు స్ట్రాంగ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. గుడివాడ అమర్నాథ్ మంత్రి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా షిఫ్ట్ అయ్యారనమాట. ఆయన ప్రత్యర్థి పాల్ల శ్రీనివాసరావు గెలుస్తున్నాడని చెప్పి ఇక్కడ వీళ్ళ అంచనా. చోడవరం విషయానికి వస్తే జనవరిలో చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళ అంచనాలో తెలియంది. ఆ తర్వాత మార్చి నాటికి వచ్చేసరికి కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ అనిపించింది అనమాట. అయితే ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అన్నమాట. కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు ఇక్కడ ఆయన ప్రత్యర్థి అనమాట. వైసీపీ గెలవబోతుంది. మాడుగుల 3 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూది ముత్యాల నాయుడు గెలవబోతున్నారంట. ప్యాల ప్రసాదరావు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నారు. అరకు వ్యాలే వైఎస్ఆర్సీపీ నుంచి రేగల మత్స్యలింగం గెలవబోతున్నారంట. ఆయన ప్రత్యర్థి పొంగి రాజారావు. ఇక పాడేరు విషయానికి వస్తే 3 సార్లు వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. విశ్వేశ్వర రాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారంట. ఆయన ప్రత్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు. ఇక అనకాపల్లి విషయానికి వస్తే గతంలో మంత్రి అమర్నాథ్ పోటీ చేసిన స్థానం ఇది. ఆయన గాజువాక మార్చారు. అయితే అప్పుడు కూడా
టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మార్చి నాటికి అదే తెలియంది, ఇప్పుడు కూడా అదే తెలియదు అనమాట. మాలసాల భరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ అంటే ఆ అభ్యర్థిని మార్చినా కూడా ఇక్కడ గెలుపు అవకాశం లేదన్నది వీళ్ళ అంచనా. కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నాడు అన్నది వీళ్ళ అంచనా. ఇక అనకాపల్లి పెందుర్తి అసెంబ్లీ స్థానానికి వచ్చేసరికి గతంలో అంటే 3 సార్లు కూడా కూటమికే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళ అంచనా. అన్నపురెడ్డి అదీప్ రాజ్ వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతున్నారు. పంచకర్ల రమేష్ బాబు జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. యలమంచిలి విషయానికి వస్తే గతంలో టీడీపీ జనసేన కూటమికి ఎడ్జ్ ఉండేనంట, మార్చిలో కీన్ కంటెస్ట్ అయింది అది, ఇప్పుడు మళ్ళా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తా ఉన్నారు అనమాట. సుందరపు విజయ్ కుమార్ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోబోతున్నారు. పాయకరావుపేట వైఎస్ఆర్సీపీకి గతంలో ఉండే, ఆ తర్వాత మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది మార్చి నాటికి, ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ అయిందనమాట. ఇక్కడ వంగలపూడి అనిత గతంలో ఓడిపోయిన అభ్యర్థి, కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మళ్ళీ గెలవబోతున్నాడు అని చెప్పి వీళ్ళ అంచనా. ఇక అనకాపల్లి నర్సీపట్నం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గతంలో వచ్చిండే, ఇప్పుడు మధ్యలో అంటే మార్చిలో కీన్ కంటెస్ట్ అయింది, ఇప్పుడు టీడీపీ జనసేన వైపు ఈ స్థానం మొగ్గు చూపుతుందంట. ఇక్కడ ఏంటంటే చింతకాయల అయ్యన పాత్రుడు టీడీపీ అభ్యర్థి గెలుపు అంచుల్లో ఉన్నారని, ఉమాశంకర్ గణేష్ ఇక్కడ మైనస్ అయిపోయినట్టున్నాడు అధికార పార్టీకి. తుని 3 సార్లు వైఎస్ఆర్సీపీ, దాడిశెట్టి రాజా గెలుపు అంచుల్లో ఉన్నారు. యనమల దివ్య ఇక్కడ ఓటమి బాటలో ఉన్నారంట. ఇక ప్రతిపాడు విషయానికి వస్తే టీడీపీ జనసేన అభ్యర్థి గతంలో అంటే జనవరిలో గెలిచే అవకాశం ఉందని చెప్తుండగా మార్చి నాటికి కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ అయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఫీల్డ్ చేయగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. ఆయనకు పోటీగా వరుపుల సత్యప్రభ టీడీపీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నారంట. ఇక పిఠాపురం విషయానికి వస్తే గతంలో జనవరిలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి రేస్ సర్వే ఇచ్చింది. ఆ తర్వాత మార్చి నాటికి ఇప్పుడు ఏప్రిల్ నాటికి వంగగీత అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగగీత మధ్య పోటీ. ఎప్పుడైతే వంగగీతను అనౌన్స్ చేశారో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే 3 సార్లు కూడా కూటమి అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఎవరు పంతం వెంకటేశ్వరరావు పంతం నానాజీ జనసేన అభ్యర్థి గెలుస్తారని చెప్పి రేస్ అంచనా. ఇక పెద్దాపురం గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి మధ్యలో మార్చి నాటికి కొంత మారింది, కీన్ కంటెస్ట్ వైసీపీ అండ్ కూటమి మధ్య, ఇప్పుడేమో డైరెక్ట్ అంటే టీడీపీ జనసేన కూటమి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి తేల్చేశారనమాట. దరువుల దొరబాబు వైఎస్ఆర్సీపీ, నిమ్మక చినరాజప్ప ఇక్కడ గెలిచే అభ్యర్థి. అనపర్తి 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ, సాతి సూర్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి మహాలక్ష్మి బీజేపీ. ఇక్కడ యాక్చువల్గా నల్లమిల్లి శివరామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఉండే, కానీ ఆయన అభ్యర్థిత్వం మారిన వెంటనే అంటే బీజేపీకి స్థానం కేటాయించడంతో వైఎస్ఆర్సీపీ ఛాన్స్ కొట్టేసింది అన్నట్టుగా. కాకినాడ సిటీ గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఇచ్చిన సర్వే మార్చి నాటికి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిందని చెప్తా ఉన్నారు అన్నమాట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తారని, వనమాడి వెంకటేశ్వరరావు ఓడిపోతారని చెప్పి వీళ్ళ అంచనా, రేస్ అంచనా. ఇక రామచంద్రాపురం గతంలో వైసీపీ అభ్యర్థికి ఛాన్స్ ఉండే, కూటమి అభ్యర్థికి అండ్ వైసీపీ అభ్యర్థి మధ్య టఫ్ ఫైట్ ఉండే, ఇప్పుడు అది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లి సూర్యప్రకాష్ గెలవబోతున్నాడు, వాసంశెట్టి సుభాష్ ఓడిపోబోతున్నాడు అని చెప్పి రేస్ అంచనా. ముమ్మడివరంలో గతంలో కూటమికే, ఇప్పుడు కూడా కూటమికే, దాట్ల సుబ్బరాజు గెలుపు అంచుల్లో ఉన్నారని చెప్పి వీళ్ళ అంచనా. అమలాపురంలో గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఇచ్చిన రేస్ సర్వే, ఆ తర్వాత టీడీపీ జనసేన వైపు ఈ స్థానం మొగ్గు చూపుతుందని చెప్పి మార్చారనమాట. పినపి విశ్వరూప్ ఐతపత్తుల ఆనందరావు టీడీపీ అభ్యర్థిని ఫీల్డ్ చేయగానే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు అంచులో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజోలు విషయానికి వస్తే 3 సార్లు కూడా కూటమికే ఛాన్స్ ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుంది. దేవవర ప్రసాద్ ఇక్కడ జనసేన అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక పి గన్నవరం వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కూటమి అభ్యర్థి మధ్య టఫ్ ఫైట్ ఉండే, మార్చి నాటికి కూటమి టఫ్ ఫైట్ నడిచింది, తర్వాత ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ, గిడ్డి సత్యనారాయణ జేఎస్పీ. అంటే ఎప్పుడైతే జేఎస్పీకి కేటాయించారో గతంలో మహాసేన రాజేష్ను ప్రకటించారో, ఆయన అభ్యర్థిత్వం వచ్చినప్పటి నుంచి కీన్ కంటెస్ట్ ఉండే. అయితే కూటమి అభ్యర్థిని మార్చిన వెంటనే అంటే జనసేనకు కేటాయించిన వెంటనే ఈ స్థానం పి గన్నవరం అనేది
వైసీపీ వైపు మొగ్గు చూపుతుందట. ఇక కొత్తపేటలో 3 సార్లు టీడీపీ కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారు బండారు సత్యనారాయణరావు. ఇక చీర్ల జగ్గిరెడ్డి ఇక్కడ ఓడిపోయే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తేల్చేశారనమాట. మండపేట గతంలో వైఎస్ఆర్సీపీ మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి డిసైడ్ చేశారన్నమాట. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి జోగేశ్వరరావు ఓటమెంచుల్లో ఉన్నారంట. ఇక రాజానగరంలో వైసీపీ గతంలో గెలుస్తుందని చెప్పారు, తర్వాత కీన్ కంటెస్ట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపింది. జక్కంపూడి రాజా బత్తుల బలరామకృష్ణ జనసేన కేటాయించడంతో ఈ స్థానం పోయే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక రాజమండ్రి సిటీ కూడా గతంలో టీడీపీ అండ్ కీన్ కంటెస్ట్గా మారిన స్థానం ఆఖరికి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందంట. మార్గాని భరత్ అంటే రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి మారిన కాడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారంట. ఆదిరెడ్డి వాసు గతంలో ఇక్కడ ఆదిరెడ్డి భవాని టీడీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే ఆమె స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు ఇవ్వడంతో ఇది ఓటమి అంచుల్లో ఉందన్నమాట. ఇక రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి 3 సార్లు వీళ్ళు అంచనా వేశారు. జగ్గంపేట వైఎస్ఆర్సీపీ గతంలో గెలుస్తుందని అనుకున్నారు, అయితే తోట నరసింహన్ని ప్రకటించడంతో ఇప్పుడు జ్యోతుల నెహ్రూకు ఛాన్స్ ఉందని వీళ్ళు తేల్చేశారనమాట. రంపచోడవరంలో 3 సార్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. నాగులపల్లి ధనలక్ష్మి గెలుస్తుందని చెప్పి ఆమె మిర్యాల శిరీషకు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో ఇది ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పి ముందు నుంచి అంచనాలు ఉన్నాయన్నమాట. ఇక కోవూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 3 సార్లు రేస్ సర్వే ఇచ్చింది. తలారి వెంకటరావు గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటమి అభ్యర్థి అనమాట, టీడీపీ అభ్యర్థి. నిడదవోలు విషయానికి వస్తే గతంలో జనవరిలో టీడీపీ జనసేనకు ఎడ్జ్ ఉండే, ఆ తర్వాత మారిపోయిందనమాట వైఎస్ఆర్సీపీ వైపు. శ్రీనివాసనాయుడు శ్రీనివాసనాయుడు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనుకుంటా, కందుల దుర్గే జనసేన అభ్యర్థిని ఫీల్డ్ చేయగానే ఇక్కడ స్థానం మారిపోయిందనమాట. అచంట గతంలో వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, మధ్యలో కీన్ కంటెస్ట్. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు వైఎస్ఆర్సీపీ, పితాని సత్యనారాయణ ఎప్పుడైతే అభ్యర్థి అయ్యాడో ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయిందనమాట. ఇక పాలకొల్లులో 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థి గుడాల గోపి వైఎస్ఆర్సీపీ, నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారంట. ఇక నరసాపురం విషయానికి వస్తే గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్పారు, తర్వాత మార్చి నాటికి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడేమో మళ్ళా కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుస్తాడు జనసేన అభ్యర్థి అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. భీమవరం గతంలో జనసేనకు ఎడ్జ్ ఉండే, ఇప్పుడేమో అది వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీందనమాట. గ్రంథి శ్రీనివాసు ఇక్కడ అంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడేమో అనుకున్నప్పుడు జనసేన గెలుస్తుందని అనుకున్నారు, అయితే ఇక్కడ రామాంజనేయులను టీడీపీ నుంచి జనసేనలకు తీసుకొచ్చి ఇక్కడ ఫీల్డ్ చేయడంతో అక్కడ వైసీపీ జేఎస్పీ విజయావకాశాలు పోయినాయి అనమాట. ఇక ఉండి గతంలో టీడీపీ సిట్టింగ్ అభ్యర్థి ఉండే ఇక్కడ ఆయనను మార్చడం వల్ల వైఎస్ఆర్సీపీ ఎవరు మంతెన రామరాజు ఇవ్వడం వల్ల ఇక్కడ పీవీఎల్ నరసింహరాజుకు ఛాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఇక తణుకు వైఎస్ఆర్సీపీ 3 సార్లు కార్మూరి వెంకట నాగేశ్వరరావు గెలుస్తాడని చెప్పి 3 సార్లు ఇచ్చారు. అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి కావడం వల్ల వైసీపీ గెలిచే అవకాశం ఉందన్నది. ఇక తాడేపల్లి గూడెం విషయానికి వస్తే జేఎస్పీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని 3 సార్లు చెప్పారు అనమాట. బొలిశెట్టి శ్రీనివాస్ ఇవ్వడంతోన ఇక్కడ కొట్టు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నాడంట. ఇక ఉంగుటూరు విషయానికి వస్తే టీడీపీ గతంలో గెలుస్తుందని చెప్పారు. పచ్చమట్ల ధర్మరాజు ఎప్పుడైతే ఈ స్థానం జనసేనకు పోయిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు ఇది మొగ్గు చూపింది అనమాట. పుప్పాల వాసుబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడంట. ఇక దెందులూరులో చింతమనేని ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినా కూడా ఇక్కడ టీడీపీకి అవకాశం లేదన్నది వీళ్ళ అంచనా, రేస్ అంచనా. ఇక్కడ కోటారు అబ్బాయి చౌదరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇక ఏలూరులో గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పారు, మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గెలుస్తాడని చెప్పి చెప్పారనమాట. బడేటి రాధాకృష్ణ అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఫైనల్ అయిందో అప్పుడే వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమైపోయిందనమాట. ఇక గోపాలాపురం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉండే, అది తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గు చూపిందనమాట. తానేటి వనిత ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మద్దిపాటి వెంకటరాజు టీడీపీ అభ్యర్థి. తానేటి వనితకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది వీళ్ళ అంచనా. ఇక పోలవరంలో 3 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం
రాజ్యలక్ష్మి గెలుస్తుందని చెప్పి ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. చిర్రి బాలరాజు జనసేనకు కేటాయించడంతో ఈ స్థానం కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిందనమాట. ఇక చింతలపూడి వైఎస్ఆర్సీపీ 3 సార్లు, ఖమ్మం విజయరాజు గెలుస్తాడని చెప్పి చెప్పారనమాట. ఇక తిరువూరులో గతంలో ఈ స్థానం కూటమి అభ్యర్థి గెలుస్తాడని అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు నల్లగట్ల స్వామిదాస్కు ఛాన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఇక నూజివీడు విషయానికి వస్తే గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తాడనుకుంటే ఇప్పుడేమో మేకా వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలుస్తాడని చెప్తా ఉన్నారనమాట. ఇక గన్నవరం 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయన గతంలో వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు ఇక్కడ. అయితే ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మారినప్పటి నుంచి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గెలుపు అంచులోకి వచ్చారని చెప్పి రేస్ అంచనా. ఇది ఎంతవరకు నిజమవుతుందని చూద్దాం. ఇక గుడివాడ వైఎస్ఆర్సీపీ 3 సార్లు కొడాలి నాని గెలుస్తాడని చెప్పి ముందు నుంచి ఉన్న అంచనా ఇప్పుడు అదే రేస్ సర్వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఇక కైకలూరు విషయానికి వస్తే గతంలో వైఎస్ఆర్సీపీ జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉండే, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా ఫీల్డ్ చేశారో అప్పుడే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది. దూలం నాగేశ్వరరావు గెలుపు అంచులోకి వచ్చారనమాట. ఇక పెడన గతంలో టీడీపీ జేఎస్పీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందన్నమాట. ఉప్పల రాము ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థి అనమాట. మచిలీపట్నం విషయానికి వస్తే గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి కీన్ కంటెస్ట్ ఉండే, తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెన్ని కృష్ణమూర్తి ఇక్కడ పేర్ని నాని ఎప్పుడైతే తప్పుకొని ఆయన కొడుకు పేర్ని కృష్ణమూర్తికి ఇచ్చారో వైసీపీ అభ్యర్థికి ఇక్కడ ఛాన్స్ దొరికిందనమాట. కొల్లు రవీంద్ర ఓటమెంచుల్లో ఉన్నారంట. ఇక అవనిగడ్డ విషయానికి వస్తే టీడీపీ జనసేన అభ్యర్థికి జనవరిలో ఛాన్స్ ఉండే, ఇప్పుడు మధ్యలో మార్చిలో అతనే గెలుస్తాడు అనుకున్నారు. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే మండలి బుద్ధప్రసాద్కు అంటే జనసేన అభ్యర్థిగా ప్రకటించారో వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనమాట. సింహాద్రి రమేష్ బాబు ఇక్కడ గెలిచే అభ్యర్థిగా రేస్ డిసైడ్ చేసింది అన్నట్టు. ఇక పామరు విషయానికి వస్తే 3 సార్లు కూడా కైలే అనిల్ కుమార్ వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పెనమలూరు ఎప్పుడైతే బోడే ప్రసాద్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఆయనకు ఛాన్స్ దొరికిందో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గెలుస్తాడు అని చెప్పి చెప్తా వస్తున్నారు అనమాట. విజయవాడ వెస్ట్ గతంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. షేక్ ఆసిఫ్ ఎప్పుడైతే అభ్యర్థిని మార్చారో ఇప్పుడు వెంటనే అంటే వెస్ట్ వచ్చేసి సుజనా చౌదరి బీజేపీకి ఇవ్వగానే ఇది వైసీపీకి అనుకూలంగా మారిందనమాట. ఇక విజయవాడ సెంట్రల్ ఫస్ట్ టీడీపీకి అనుకూలంగా ఉండే, ఆ తర్వాత టఫ్ ఫైట్ అయింది. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కు క్లియర్ అయిందనమాట, ఆయన గెలిచే అవకాశం ఉంది. ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే గతంలో జనవరి రేస్ సర్వేలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకున్నారు. ఆ తర్వాత దేవినేని అవినాష్ ఇప్పుడు గెలుపు అంచులోకి వచ్చేసారనమాట. గద్దె రామ్మోహన్ రావు టీడీపీ అభ్యర్థిగా ఓడిపోబోతున్నాడు అనమాట. ఇక మైలవరం విషయానికి వస్తే వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీలోకి పోయారో అప్పటి నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపు అంచులోకి వచ్చేస్తారు. ఇక్కడ సర్నాల తిరుపతిరావు యాదవ్ ఓటమి అంచుల్లో ఉండిపోయారనమాట. వైసీపీ సిట్టింగ్ స్థానం ఇది. ఇక నందిగామ విషయానికి వస్తే గతంలో టీడీపీ మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. మొండికోట జగన్మోహన్ రావు గెలిచే అభ్యర్థి. ఇక్కడ తంగిరాల సౌమ్య అంటే టీడీపీ అభ్యర్థి ఎంపికనే రాంగ్ అన్నట్టు తేలినట్టు తెలుస్తుంది అనమాట. జగ్గయ్యపేట గతంలో టీడీపీ, మార్చిలో టీడీపీ, తర్వాత ఇప్పుడేమో వైసీపీ. సామినేని ఉదయ్ భాను గెలుపు అంచుల్లో ఉన్నారనమాట. శ్రీరామ్ తాతయ్య ఇక్కడ టీడీపీ అభ్యర్థి. ఇక పెదకూరపాడు జనవరి రేస్ సర్వేలో కూటమి అభ్యర్థి గెలుస్తాడని చెప్పారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. ఇది నంబూరి శంకర్రావు గెలుస్తాడని చెప్పి ఇప్పుడు తాజా 2 సర్వేల్లో తేలిందనమాట. ఇక తాడికొండ టీడీపీ అంటే గతంలో ఉండవల్లి శ్రీదేవి ఉండే, అయితే ఆమె అభ్యర్థిత్వం మారడంతో మేకతోటి సుచరిత ఓడిపోబోతున్నారు. ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గెలుపు అంచుల్లో ఉన్నారని చెప్పి రేస్ సర్వే అంచనా. మంగళగిరిలో నారా లోకేష్ ముందు నుంచి గెలుస్తాడని చెప్పి రేస్ సర్వే చెప్తా వచ్చింది. ఇప్పుడు కూడా ఆయనకే రేస్ సర్వే ఎడ్జ్ ఇచ్చిందనమాట. ఇక్కడ మురుగుడు లావణ్య ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చి మురుగుడు లావణ్యం దింపడంతో ఆమె ఓటమి అంచుల్లో ఉందన్నది రేస్ సర్వే అంచనా. ఇక పొన్నూరు విషయానికి వస్తే గతంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పారు. తర్వాత 2 సార్లు కూడా ఇక్కడ అంబటి రాంబాబు కొడుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అనమాట. ధూళిపాల నరేంద్ర మళ్ళీ గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా.
ఇక బాపట్ల వేమూరు విషయానికి వస్తే 3 సార్లు వైఎస్ఆర్సీపీ వరికోటి అశోక్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ నక్కా ఆనంద్ బాబు టీడీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నాడు అని చెప్పి రేస్ సర్వే అంచనా. ఇక రేపల్లెలో 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థికే కూటమి అభ్యర్థికే ఛాన్స్ ఇచ్చారు. కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలుపు అంచుల్లో ఉన్నారట. ఎరువు గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నారని చెప్పి వీళ్ళ అంచనా. ఇక తెనాలి జేఎస్పీ అంటే నాదెళ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని ముందు నుంచే ఊహిస్తున్నదే. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర బాబు ఒకవేళ అభ్యర్థిత్వం కనుక ఉండుంటే కీన్ కంటెస్ట్ అయ్యేదని మార్చిలో తేలింది. అయితే ఫైనల్గా నాదెళ్ల మనోహర్ని ఫీల్డ్ చేశారు. అప్పటికే ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గెలుస్తారని చెప్పి రేస్ సర్వే అంచనాకు వచ్చేసింది అనమాట. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. బాపట్లలో జనవరి సర్వేలో రేస్ సర్వేలో మాత్రం కూటమి అభ్యర్థికి ఛాన్స్ ఉండగా ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతాను అనమాట. కోన రఘుపతి గెలవబోతున్నాడు. ఇక్కడ ప్రత్తిపాడు 3 సార్లు అంటే మధ్యలో కీన్ కంటెస్ట్ అయినా కూడా టఫ్ ఫైట్ అయినా కూడా ఇప్పుడు బుర్ల రామాంజనేయులు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే జనవరి సర్వేలో కూటమి అభ్యర్థి గెలుస్తాడని చెప్పారు. ఇప్పుడేమో విడుదల రజని బాగా స్ట్రాంగ్గా ఫోకస్ చేయడంతో ఆమె గెలుపు అంచుల్లోకి వచ్చేశారు. పిడుగురాళ్ళ మాధవి ఓటమి అంచుల్లో ఉన్నారని చెప్పి రేస్ సర్వే అంచనా. ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే 3 సార్లు షేక్ నూరి ఫాతిమా మహమ్మద్ గెలవబోతున్నారని చెప్పి 3 సార్లు కూడా ఆమెనే తేలిందనమాట. చిలకలూరుపేట విడుదల రజనిని మార్చిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ గెలుస్తాడని చెప్పి 3 సార్లు కూడా వీళ్ళు అంచనా వేశారు. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ వైపు ఉండే జనవరిలో, తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతుంది అనమాట. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు. ఇక్కడ సత్తెనపల్లి అంబటి రాంబాబు ఇక్కడ ఓటమి అంచుల్లో ఉన్నారన్నది క్లియర్. కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వంతోనే టీడీపీ ఇక్కడ జాక్పాట్ కొట్టేసినట్టు వీళ్ళు గుర్తించారనమాట. ఇక వినుకొండ విషయానికి వస్తే టీడీపీ జనవరిలో టీడీపీకి ఎడ్జ్ ఉండే, ఆ తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుంది అనమాట. బోల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ జీవి ఆంజనేయులు టీడీపీ అభ్యర్థి వీక్ క్యాండిడేట్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోల్ల బ్రహ్మనాయుడు గెలవబోతున్నారంట. ఇక బొల్ల బ్రహ్మనాయుడు గురజాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 3 సార్లు కాస్ మహేష్ రెడ్డి గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మాచర్ల కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే విజయం అని చెప్పి 3 సార్లు తేలిందట రేస్ సర్వేలో. ఇక ఎర్రగొండపాలెంలో కూడా 3 సార్లు తాటిపత్రి చంద్రశేఖర్ గెలుస్తాడని చెప్పి 3 సార్లు రేస్ సర్వే అంచనా ఇచ్చింది. దర్శి వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని చెప్పి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇచ్చిందనమాట. ఇక పర్చూరు టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ముందు నుంచి అంచనా అనమాట. ఏలూరు సాంబశివరావు ఇక్కడ గెలుస్తారని చెప్పి చెప్తా వస్తున్నారు. అద్దంకి 3 సార్లు కూడా వీళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. గొట్టిపాటి రవికుమార్. చీరాల వైఎస్ఆర్సీపీ కరణం వెంకటేష్ గెలుస్తాడని చెప్పి 3 సార్లు తేలింది. సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ గెలుస్తారని చెప్పి తేలింది. మెరుగు నాగార్జున. ఇక ఒంగోలు విషయానికి వస్తే జనవరిలో కూటమి అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటే మార్చి ఏప్రిల్ నాటికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపు పాజిటివ్గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ అయిపోయాడు అనమాట అక్కడ. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కందుకూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని జనవరిలో రేస్ అంచనా వేస్తే మార్చి నాటికి కీన్ కంటెస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళా బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారనమాట. కొండపి గతంలో టీడీపీకి ఎడ్జ్ ఉండే, ఆ తర్వాత మార్చి నాటికి ఇప్పుడు ఏప్రిల్ నాటికి ఆదిమూలపు సురేష్ అంటే అభ్యర్థి మారాడనమాట. ఇక్కడ ఆయన కొండపి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఈయననే మళ్ళీ గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారనమాట. మార్కాపురం 3 సార్లు వైఎస్ఆర్సీపీనే. అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ. తర్వాత గిద్దలూరు 3 సార్లు వైఎస్ఆర్సీపీకి కేపీ నాగార్జున రెడ్డికి ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ 3 సార్లు గెలుస్తారని చెప్పి అంచనా వేశారు. కావలిగూడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అంటే జనవరిలో, మార్చిలో, ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఆయన పేరు తేలిందనమాట. కావ్య కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నారంట. ఇక వైఎస్ఆర్సీపీ మొదట్లో అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ విక్రమ్ రెడ్డి గెలుస్తాడని చెప్పినా కూడా మధ్యలో మార్చి నాటికి కీన్ కంటెస్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమైపోయిందనమాట. కోవూరు విషయానికి వస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ గెలుస్తాడని చెప్పి రేస్ సర్వే అంచనాకు వచ్చేసింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈమె అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య టీడీపీ కండువా కప్పుకొని ఇక్కడ అభ్యర్థిగా మారారు. ఎప్పుడైతే ఆమె అభ్యర్థిత్వం ఫైనల్ అయిందో వైఎస్ఆర్సీపీకి అక్కడ గెలుపు అవకాశాలు ఈజీ అయిపోయినాయి అనమాట. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే
పొంగూరు నారాయణ మాజీ మంత్రి ఇక్కడ మళ్ళా గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. మహమ్మద్ ఖలీల్ ఇక్కడ వీక్ అభ్యర్థి అని రేస్ సర్వే గుర్తించింది అన్నట్టు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ 3 సార్లు మారిపోయిందన్నమాట. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక గతంలో వెనుకబడి ఉన్నారు జనవరిలో, ఆ తర్వాత టఫ్ ఫైట్కి వచ్చేసరి ఇప్పుడేమో ఆయననే గెలుస్తాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాడంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థి. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఇక్కడ మళ్ళీ గెలవబోతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ 5వసారి ఓడిపోతే ఈసారి అంటే వీళ్ళ అంచనా ప్రకారం. ఇక గూడూరు విషయానికి వస్తే 3 సార్లు మేరుగు మురళి గెలుస్తారని చెప్పి రేస్ అంచనా వేస్తోంది. ఇక సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ 3 సార్లు కిలివేటి సంజీవయ్య గెలుస్తారని చెప్పి చెప్తా ఉంది. వెంకటగిరి మొదట్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి ఇచ్చిన సర్వే కాస్త మార్చి నాటికి ఏప్రిల్ నాటికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పాజిటివ్ అయిపోయిందంట. ఇక ఉదయగిరి విషయానికి వస్తే కూడా అంతే, జనవరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెనుకబడి ఉన్నారు, ఆ తర్వాత మార్చి ఏప్రిల్ నాటికి మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చేసారంట. ఇక బద్వేలు విషయానికి వస్తే 3 సార్లు దాసరి సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు అంచుల్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక రాజంపేట మొదట్లో ఇది టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్పారు సుగవాసి సుబ్రహ్మణ్యం. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్చి ఏప్రిల్ నాటికి అంటే ఇప్పుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపు అంచుల్లోకి వచ్చేసారు. ఇక కడప జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కడప అంజాద్ బాషా షేక్ గెలుపు అంచుల్లో ఉన్నారు. కోడూరు కార్ముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు అంచుల్లో ఉన్నారు. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ గెలవబోతున్నారు. కమలాపురం గతంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి అంచనా వేశారు. అయితే మార్చి ఏప్రిల్ నాటికి పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గెలుస్తారని చెప్పి అంచనాకు వచ్చారనమాట. జమ్మలమడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గెలుస్తారని చెప్పి 3 సార్లు అదే తేలింది. ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండే, ఇప్పుడు నంద్యాల వరదరాజుల రెడ్డి అభ్యర్థిత్వం కారణంగా టీడీపీ వైపు మొగ్గు చూపుతుందట. చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. ఇక మైదుకూరు విషయానికి వస్తే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండే, మధ్యలో టఫ్ ఫైట్ అయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందన్నమాట. సెట్టిపల్లి రఘురామిరెడ్డి అంట ఇక్కడ అభ్యర్థి, ఆయన గెలవబోతున్నారు. ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నాడు. ఆయన ప్రత్యర్థి భూమా అఖిలప్రియ రీసెంట్గా ఇదే ఆళ్లగడ్డ నుంచి బీజేపీకి చెందిన ఒక కీలక నేత వైసీపీలో చేరడంతో భూమా అఖిలప్రియ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని అక్కడ అంచనాలు క్లియర్ అయిపోయినాయి అనమాట. శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి గెలుస్తాడని చెప్పి ముందు నుంచే ఉన్న అంచనా. ఇక నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే, అయితే మార్చి ఏప్రిల్ నాటికి దారా సుధీర్ గెలుపు అంచులోకి వచ్చేశారు. కర్నూలు విషయానికి వస్తే వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే, ఆ తర్వాత కూడా టఫ్ ఫైట్ నడిచింది. ఇప్పుడు ఇంతియాజ్ అలీ ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ ఫీల్డ్ చేయడంతో టీజీ భరత్ వెనుకబడిపోయారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు అంచులోకి వచ్చేశారు. ఇక నంద్యాల పాణ్యం విషయానికి వస్తే 3 సార్లు అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుస్తారని చెప్పి గౌరు చరితారెడ్డి టీడీపీ అభ్యర్థి అయినా కూడా ఆమెకు ఛాన్స్ లేదని చెప్పి 3 సార్లు తేలింది అన్నట్టు. ఇక నంద్యాల విషయానికి వస్తే గతంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అనుకున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుస్తాడని చెప్పి 2 సార్లు తేలిందంట. ఇక బనగాలపల్లి విషయానికి వస్తే ఇది కంప్లీట్గా బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోతారని చెప్పి రేస్ సర్వే అంచనా చేస్తుంది అన్నట్టు. ఇక డోన్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 3 సార్లు వచ్చిందనమాట. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు అంచులో ఉన్నారు. ఇక్కడ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వం మైనస్ అయిపోయిందనమాట. పత్తికొండ టీడీపీ గతంలో గెలుస్తుందని రేస్ అంచనా వేసింది. అయితే కంగటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్యాంబాబును ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కేఈ ప్రభాకర్ వైసీపీ వైపు చూస్తుండడంతో ఇప్పుడు ఇది వైసీపీకి పాజిటివ్గా మారిందనమాట. ఇక కొడుమూరు 3 సార్లు వైఎస్ఆర్సీపీకి చూపించిందనమాట. ఆదిమూలపు సతీష్, ఎమ్మిగనూరు బుట్ట రేణుక ఆమె ఎప్పుడైతే అంటే అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడ ఫోకస్ చేస్తున్నారో ముందు నుంచే గెలుస్తారని చెప్పి అంచనా ఉండే, రేస్ అంచనా కూడా అదే చెప్తోందనమాట. ఇక మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గెలుస్తాడని చెప్పి 3 సార్లు రేస్ అంచనా వేసింది. ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలూరులో బుస్నే విరూపాక్షి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్తా వచ్చింది. ఇక రాయదుర్గం అనంతపురం విషయానికి వస్తే జనవరిలో వైఎస్ఆర్సీపీ
ఎడ్జ్ ఉండే, తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రం మెట్టు గోవిందరెడ్డి గెలుస్తాడని చెప్పి రేస్ అంచనా వేస్తుంది. ఉరవకొండ మొదట్లో ఎవరు పయ్యావుల కేశవ్ గెలుస్తాడని జనవరిలో తేలిందంట. తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఇప్పుడేమో విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని చెప్పి తెలుస్తోంది అనమాట. గుంతకల్ 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి రేస్ అంచనా వేస్తుంది వై వెంకటరామరెడ్డి. ఇక తాడిపత్రి విషయానికి వస్తే మొదట్లో అంటే జనవరి దాకా టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి గెలుస్తాడని అనుకున్నారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్ళా లీడ్లోకి వచ్చేసారంట. ఇక సింగనమల విషయానికి వస్తే గతంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అంచనా ఉండే, రేస్ అంచనా వేసింది. అయితే మధ్యలో కీన్ కంటెస్ట్ అయింది. ఎప్పుడైతే వీరాంజనేయులు అభ్యర్థిత్వం ప్రకటించారో ఇక్కడ బండారు శ్రావణిశ్రీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారో వైఎస్ఆర్సీపీ వైపు ఈ స్థానం వెళ్ళిపోయిందనమాట. ఇక అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి గెలుస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. కళ్యాణ దుర్గం తలారి రంగయ్య ఇక్కడ గెలుపు అభ్యర్థి అని చెప్పి అంగోటి నిశాన్ అని చంద్రబాబు అన్నాడు కదా, ఈయన అనమాట. చాలా ఏమంటారు, జస్ట్ ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో స్థానిక ప్రజాప్రతినిధిని తీసుకొచ్చి నిలబెట్టారనమాట. ఇక రాప్తాడు పరిటాల సునీత ఓడిపోబోతున్నారు మరొకసారి. ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతున్నారు. మడకశిఖర ఈరల కప్ప ఇక్కడ మళ్ళీ గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ. అంటే ముందు నుంచి ఈయన పేరు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకే ఛాన్స్ ఉంది. ఇక హిందూపూర్లో బాలయ్య బాబు గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మధ్యలో కీన్ కంటెస్ట్ అయ్యింది. అయితే టీఎన్ దీపిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే నందమూరి బాలకృష్ణకు కీన్ కంటెస్ట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పెనుకొండ టీడీపీ అభ్యర్థి మొదట్లో సవిత గెలుస్తుందని అనుకున్నారు. తర్వాత ఉషశ్రీ చరణ్ ఇక్కడ ఎప్పుడైతే అభ్యర్థిగా మారారో ఆమె గెలుపు అంచులోకి వచ్చేసారనమాట. పుట్టపర్తి దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ముందు నుంచే ఉన్న అంచనా. ఇక ధర్మవరం విషయానికి వస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ముందు నుంచే గెలుస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. తర్వాత కదిరి విషయానికి వస్తే మొదట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గెలుస్తాడని చెప్పి అనుకున్నారు. అయితే మార్చి నాటికి ఫలితం మారింది. మళ్ళీ ఇప్పుడు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కందికుంట యశోదాదేవి ఎప్పుడైతే అభ్యర్థిగా మారారో టీడీపీ అప్పుడే వైఎస్ఆర్సీపీ వైపు ఈ కదిరి ప్రజలు మొగ్గు చూపుతున్నారట. ఇక తంబలపల్లిలో 3 సార్లు కూడా అంటే జనవరి, మార్చు, ఏప్రిల్ 3 సార్లు కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుస్తాడని చెప్పి 3 సార్లు అంచనా. ఇక పీలేరు విషయానికి వస్తే గతంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని అంచనా వేశారు. తర్వాత కీన్ కంటెస్ట్ అయింది. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ చింతల రామచంద్రారెడ్డి గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. ఇక మదనపల్లి విషయానికి వస్తే నిసార్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. షాజహాన్ బాషా అభ్యర్థితో ఇక్కడ మైనస్ అనమాట. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఆయనను ప్రకటించిన వెంటనే వైఎస్ఆర్సీపీకి లైన్ క్లియర్ అయిందనమాట. ఇక రాజంపేట పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా బలంగా ఉన్నారు. సో ఆయనను ఓడించడం అంత ఈజీ కాదు. ఎట్లాగో రేస్ సర్వేలు కూడా అదే తేలిందనమాట. ఇక చంద్రగిరి విషయానికి వస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వాళ్ళ డాడీ పేరేంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా షిఫ్ట్ అయిన తర్వాత ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకే ఇది ఎడ్జ్ చూపిస్తుందన్నమాట రేస్ సర్వే అంచనా. ఇక తిరుపతి విషయానికి వస్తే మొదట్లో టీడీపీ జనసేన అభ్యర్థికి ఛాన్స్ ఉండే. అయితే భూమన అభినవ్ రెడ్డి అక్కడ స్ట్రాంగ్గా తయారవడంతో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందన్నమాట. ఇక శ్రీకాళహస్తిలో బిఎఫ్ మసూదర్ రెడ్డి గెలుస్తారని చెప్పి 3 సార్లు వీళ్ళ రేస్ అంచనాలో తేలింది. ఇక సత్యవేడు విషయానికి వస్తే టీడీపీ మొదట్లో ఎడ్జ్ ఉండే, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతుందన్నమాట. నూకతోటి రాజేష్. ఇక నగరి టీడీపీ అభ్యర్థి మంత్రి ఆర్కే రోజా ముందు నుంచి వెనుకబడి ఉన్నారు. అన్ని సర్వేలు కూడా నగర్లో రోజా ఓడిపోతారని చెప్పి చెప్తా ఉన్నారు. రేస్ సర్వే అంచనాలు కూడా అదే తేలిందనమాట. గాలి భానుప్రకాష్ ఇక్కడ లీడ్లో ఉన్నట్టు తెలుస్తోందనమాట. ఇక గంగాధర నెల్లూరులో కాలత్తూరు కృపాలక్ష్మి 3 సార్లు అంటే జనవరి, మార్చు అండ్ ఇప్పుడు ఏప్రిల్ 3 సర్వేల్లో కూడా రేస్ అంచనాలో 3 కూడా కాలత్తూరు కృపాలక్ష్మి అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి తేలిందనమాట. ఇక చిత్తూరులో కూడా విజయానందరెడ్డి గెలవబోతున్నారంట. పూతలపట్టులో మొదట్లో జనవరిలో రేస్ అంచనా ప్రకారం కలికిరి మురళీమోహన్ గెలుస్తాడని అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతారు అనమాట. సునీల్ కుమార్ గెలవబోతున్నారు ఇక్కడ. ఇక పలమనేరు విషయానికి వస్తే మొదట్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే. అయితే ఇప్పుడు వెంకట గౌడ అభ్యర్థిగా మారిన వెంటనే ఇక్కడ గెలుపు అంచులోకి వచ్చేసారనమాట. నల్లారి అమర్నాథ్ రెడ్డి
ఇక్కడ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఓటమి అంచుల్లో ఉన్నారంట. ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారన్నది ఈ సర్వే అంచనా అనమాట, హైలైట్ అనమాట. ఇది మొదట్లో అంటే చంద్రబాబు గెలుస్తారని జనవరి వరకు ఉన్న అంచనా మధ్యలో అంటే కీన్ కంటెస్ట్ అయింది. ఎప్పుడైతే తెలుగు గంగ ప్రాజెక్ట్ను ఓపెన్ చేశారో జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి అంటే పర్యటన చేసి వచ్చారో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడ కేఎస్ భరత్ వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేఎస్ భరత్ ఇక్కడ గెలవబోతున్నారు అన్నది వీళ్ళ అంచనా అనమాట. సో మొత్తం మీద రేస్లో అంచనాలో ఇదే హైలైట్ అన్నట్టు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు. సో మొత్తం మీద డీటెయిల్డ్గా ఇచ్చారనమాట నియోజకవర్గాల వారీగా. అంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకునే ఉన్నాం కదా, డిసెంబర్ జనవరి నాటికి వైఎస్ఆర్సీపీ చాలా వెనుకబడి ఉండే, అన్ని సర్వేల్లో కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా స్తబ్దుగా ఉండే అనమాట రాజకీయం. దీంతోపాటు టీడీపీ జనసేన కూటమి కట్టడంతో అధికార పార్టీకి ఈసారి గడ్డు పరుసులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తర్వాత సర్వేలు కూడా అదే మాట చెప్పినాయి. ఎప్పుడైతే సిద్ధం సభలను స్టార్ట్ చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచి 4 సిద్ధం సభలు పూర్తయ్యేసరికి మార్చి 10 లాస్ట్ సిద్ధం సభ ముగిసే నాటికి ఒక్కసారి ఆ బల ప్రదర్శనతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ వేవ్స్ క్రియేట్ అయినాయి. దాంతో ఈసారి ఏకంగా 132 నుంచి 138 స్థానాలు, అంటే గతంతో పోలిస్తే ఒక 20 స్థానాలు తగ్గినా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీదే అధికారం అని చెప్పి చెప్తా వస్తున్నాయి అన్నమాట. సో ఇది రేస్ సర్వే అంచనా. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, పొలిటికల్ క్రిటిక్, ఆత్మసాక్షి సర్వే, టైమ్స్ నౌ, ఇట్లా ఏ సర్వే తీసుకున్నా కూడా గత 2 నెలల్లో మొత్తం సినారియో మారిపోయింది. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి తర్వాత ఇంకేమన్నా మూడ్ ఆఫ్ ఏపీ మారుతుందేమో చూద్దాం. సో ఇక మొత్తం మీద ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇవాళ 17, రేపు 18 నుంచి అంటే నోటిఫికేషన్ విడుదలైనట్టే. ఆల్రెడీ 19 నుంచి నామినేషన్లు పర్వం మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇక నామినేషన్ల తర్వాత ఎట్లా ఉంటుందన్నది రాబోయే సర్వేలలో తేలనుంది. ఇవన్నీ కూడా ప్రీపోల్ సర్వేలే అయితే వీటన్నిటిని కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఆల్రెడీ ఇప్పటికే అధికార పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ఈసారి పీఠం అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అంటే విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, పెన్షన్లను ఇంటికి తెచ్చిస్తున్న విధానం కావచ్చు, విలేజ్ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, ఇలా అంటే గడప గడపకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు, ఇవన్నీ కూడా జనంలో విస్తృత చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో మరొకసారి అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుందన్నది అన్ని సర్వేలు, అందరూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నమాట. ఇంకొకటి, బీజేపీ ఎప్పుడైతే కూటమిలోకి వచ్చేసిందో దాంతోనే కూటమి గెలుపు అవకాశాలని స్వతహాగా కోల్పోయిందన్నది చాలామంది విశ్లేషిస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 31 స్థానాల్లో పోటీనే లేకుండా పోయిందనమాట. జనసేన అభ్యర్థులు ఒకరిద్దరు తప్పిస్తే గెలిచే అవకాశం లేదు, బీజేపీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదని ఇప్పటికే మనం చూస్తాం కదా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న సినారియో. మరొక సర్వేతో మరొక స్టోరీతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.